రాజముసా పరముసా దయం జడ భూతం జడ ఈర జడ రక్త జడ శీత జడ కలనిడకి పేయి కాపుకు చేతి వడుకు చెడు దెబ్బకు నద్ర బందుకు కన్నిటికి ఎదురు తాకిలు సభ కట్టుకు గాలి గత్తరికి మాట గిరికి పచ్చ గుర్జ నల్ల గుర్జ దేవ గుర్జ కంది గుర్జ భూత గుర్జ పొడ గుర్జ రక్త గుర్జ సీతమ్మ వారి గుర్జ హనుమంతు నాకు సరస్వతాకు రామబాణం సభ కట్టు ఉండొద్దు సంతానం కాని వాళ్ళు శక్తి ఇస్తా పిల్లలు ఎన్నేళ్ళకు పిల్లలు కాని అబ్బాయి ఎన్నేళ్ళ పిల్లలు కాని వాళ్ళకి కూడా ఇస్తా అమ్మ మళ్ళా సమ్మక్క గాడి కొడుకున్న బిడ్డను ఎత్తుకొని రావాలి అంతే బ్యాంచెత్ ఒకటేసారికే ఇద్దరిద్దరు పుట్టాలి అరికల్ల మంటలు మోకాల కలకలు పట్లు పచ్చవాతం కిల్లవాతం అంటురోగం అరిసెమలు షుగరు బీబీ అల్సరు కడుపు నొప్పి పని చేస్తాయి. ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు. ఎన్నేళ్ళు నీకు? 70 ఏళ్ళు ఉంటాయా? 75 ఏళ్ళు. అమ్మ ఇంత సోరగా ఉన్నావు అంటే నువ్వు కూడా మూలికలు తినేనా? మూలికలు తిని గుడ్డెల కూర పెద్దపుల కూర జింక కూర ఏది కూర పిల్లి అడుగు మరలా మాతంగి గద్దెలం పియ్యి ఒంటెల్ల 3 రోజులు నానబెట్టి 4వ నాడు పెట్టిందంటే అమ్మ లవర్ ఎంబడి పడాలి. అంతేనా? అరే చెప్పవు ఏం చేయాలి పొలం ఎమ్మడి పడాలంటే? చెప్పినా కదా అప్పుడే చెప్తే. అరే మళ్ళా చెప్పాలి దగ్గర పెట్టా. అరే చెప్పమ్మా. ఒక్కసారి చెప్తాను బార్ చెప్తారా? అది కోతికి అది అని చెప్పిన ఇవి తీసుకో. రాజముసా పరముసా దయం జడ భూతం జడ ఈర జడ రక్త జడ శీత జడ కలనిడకి పేయి కాపుకు చేతి వడుకు చెడు దెబ్బకు నద్ర బందుకు కన్నిటికి ఎదురు తాకిలు సభ కట్టుకు గాలి గత్తరికి మాట గిరికి పచ్చ గుర్జ నల్ల గుర్జ దేవ గుర్జ కంది గుర్జ భూత గుర్జ పొడ గుర్జ రక్త గుర్జ సీతమ్మ వారి గుర్జ హనుమంతు నాకు సరస్వతాకు రామబాణం పిల్లలు అదురుకుంటే బెదురుకుంటే నిద్రలో ఒంటేలు పోసుకుంటే ఉలికి పడితే పండ్లు కొరికితే పని చేస్తాయి. చెట్ల తాయితలు చెట్టు పెట్టుకుంది అంటే అమ్మా ఎట్ట ఉండాలి పానం జిమ్ము మనాలే. నీ నర ఇష్టి కూడా ఉండొద్దు, కన్ను ఇష్టి ఉండొద్దు, సభ కట్టు ఉండొద్దు, సంతానం కాని వాళ్ళు శక్తి ఇస్తా. పిల్లలు ఎన్నేళ్ళకు పిల్లలు కాని అబ్బాయి ఎన్నేళ్ళ పిల్లలు కాని వాళ్ళకి కూడా ఇస్తా. అమ్మ మళ్ళా సమ్మక్క గాడి కొడుకున్న బిడ్డను ఎత్తుకొని రావాలి. అంతే బ్యాంచెత్ ఒకటేసారికే ఇద్దరిద్దరు పుట్టాలి. అంతేనా? సమ్మక్క జతలు పుట్టాలంటే జతలు పుట్టాలి. మన జతలు పుడితేనే మంచిది. మరి మరుగుమంది ఉందా? చక్కెర గడ్డ తీసుకో. భూచక్కెర గడ్డ తిన్నాం కానీ చక్కెర గడ్డ నడుము నొప్పికి ఒళ్ళు నొప్పుల కీళ్ళ నొప్పుల వాతానికి తిమ్మిర్లకు వేడికి ఉడుకుకు గరిమికి అరికల్ల మంటలు మోకాల కలకలు పట్లు పచ్చవాతం కిల్లవాతం అంటురోగం అరిసెమలు షుగరు బీబీ అల్సరు కడుపు నొప్పి పని చేస్తాయి. భూచక్కెర గడ్డ భూమిలో పుట్టింది భూచక్కెర గడ్డ. ఒకప్పుడు పంచపాండవులు ఉనాసం పోతే ఇద్దనే బతికినారు. అది శ్రీశైలం మానంది తిరుపతి మధ్య అడుగు అత్తకన్ను మామకన్ను ఈగల పెంట దోమల పెంట ముసలి పెంట మోకలకురు ముద్ది కలవ అక్కడ. ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు. ఎన్నేళ్ళు నీకు? 70 ఏళ్ళు ఉంటాయా? 75 ఏళ్ళు. అమ్మ ఇంత సోరగా ఉన్నావు అంటే నువ్వు కూడా మూలికలు తినేనా? మూలికలు తిని గుడ్డెల కూర పెద్దపుల కూర జింక కూర ఏది కూర కొన్ని కాలం వంట రాగులు బెట్టుడతలు దాని కూర తినే గట్టిగా ఉన్నావులే. మరుగుమంది ఉందా మరి? శంకర్ కదా MBBS ఎక్కాలి. అట్లా కాదు, మరుగుమంది ఉందా? మరుగుమంది దాంట్లో పోయింది చెప్పొద్దు. అందులో పోయింది కదా చెప్పొద్దు. సరే అందులో ఏమొద్దు కానీ పోరిన ఎమ్మడి పడాలంటే ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి? నువ్వు ఇంతకుముందు అన్నావు ఆ కోతిపి అది ఇదానే తీసుకో. ఏదది? లంజపుట్నాల చెట్టు. ఏడుంది లంజపుట్నాల చెట్టు? లంజపుట్నాల చెట్టు అదా? చెప్పమ్మా. లంజపుట్నాల చెట్టు దేనికి పని చేస్తుంది అని? దేనికి పని చేస్తుంది? పిల్లలు పెడతారు దెంకపోయిన ఆడిది మాటినాడు మొగోడు చెప్పినట్టు కూర్చోవాలి ఏమంటారు పిల్లలు అయినాయి. అంతేనా? అరే నీ దగ్గర మస్తు కళ ఉంది. నిన్ను సినిమాలలో పెట్టియాలి ఖచ్చితంగా. తెప్పిస్తలేరు రూపాయి గతిలో కూడా కూర్చున్న దేవుడు అని. అరే ఇగో ఈయన చూడరు. ఇగో ఈయనే ఉన్న చూడరు. కనిపిస్తుంది కదా మీకు? అగో జంపనబాగు పోయే రూట్ అనే ఉన్నది. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు సెంచులక్ష్మి. ఇగో ఈమె దగ్గర ఈ మూలికలు తీసుకొని లంజపుట్నాల చెట్లు. ఇంకేమేమి చెట్లు ఉన్నాయి? హనుమంతు నాకు సరస్వతాకు అన్ని. లంజపుట్నాల చెట్టు అంటే ఏందన్నట్టు? లంజపుట్నాల చెట్టు అంటే తాయితల పెట్టుకోవాలి. నీ నరజిష్టి పక్క పని చేస్తుంది. అంతే. కుసమంటే కుసవాలి, లేమంటే జమ్ జమ్ ఆడాలి. అంతేనా? నువ్వు అది చెప్పమ్మా. కుసమంటే కుసవాలి, లేమంటే లేవాలని. పిల్లి అడుగు మరలా మాతంగి గద్దెలం పియ్యి ఒంటెల్ల 3 రోజులు నానబెట్టి 4వ నాడు పెట్టిందంటే అమ్మ లవర్ ఎంబడి పడాలి. అంతేనా? అరే సూపర్ చెప్తున్నావు అమ్మా. నువ్వు మస్తు చెప్తున్నావు. ఆల్రెడీ ఇంత ముందు కూడా ఒకసారి చెప్పినావు, మస్తు అనిపించింది. 100% అవుతుంది ఇది కూడా.